హనుమకొండ జిల్లా సాయంపేట మండలంలో 2,50,00,000 ఎన్ఆర్జీఎస్ నిధులతో పలు అభివృద్ధి పనులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండా సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో హామీలన్నింటినీ నెరవేర్చుతూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేసి స్కాలర్షిప్ పెంచాలని బీసీ సంక్షేమ సంఘం నేత నీలా వెంకటేష్ డిమాండ్ చేశారు. కళాశాలలో విద్యార్థులు ఫీజులు కట్టలేక విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా మహమ్మద్పట్నంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ సబరీజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ పాటించకుండా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో గుంజేడు ముసలమ్మ జాతర మార్చి 6 వరకు జరగనుంది. దట్టమైన అడవులు, కొండల నడుమ ప్రకృతి సాక్షిగా కొలువు తీరిన ముసలమ్మ తల్లి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. కాకినాడ జిల్లా గుర్రపాలెంలో సచివాలయం పైకి ఎక్కి సర్పంచ్ భర్త చీపురుపల్లి రాఘవ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. సర్పంచ్ చీపురుపల్లి లక్ష్మికి కనీసం ప్రోటోకాల్ ఇవ్వట్లేదని సర్పంచ్ భర్త వాపోయాడు. గోదావరి జిల్లా భీమవరంలో మహిళా దొంగలు హల్చల్ చేశారు. ఆటోలో ప్రయాణిస్తూ తోటి మహిళా ప్రయాణికురాలు బ్యాగ్ నుండి బంగారు నగలను కాజేశారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోపే పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 59 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో శ్రీమద్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు 15 రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. తీరు విధులను ప్రత్యేక విద్యుత్ దీపాలు, సుగంధ పుష్పాలతో అలంకరించారు ఆలయ అధికారులు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఆర్కే ప్రైవేట్ స్కూలు పిల్లల ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో తిరుపతికి తరలించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గురువారం తిరుపతికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని అనంతరం తిరుపతిలో పలు కార్యక్రమాలలో పాల్గొనున్నారు కవిత. కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయానికి మంటపంపల్లికి చెందిన పారిశ్రామికవేత్త పుట్టంరెడ్డి ప్రతాప్ రెడ్డి, పివి లక్ష్మి దంపతులు బంగారు కిరీటాలు బహుకరించారు. 2,85,00,000 విలువైన కిరీటాలను టీటీడీ డిప్యూటీ ఈవో శివప్రసాద్ కు అందజేశారు.